రైతు దీక్షలో ఎండిన వరి కంకులతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ హామీలు అమలయ్యే వరకు పోరాడతాము. ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీయాలి. మిస్డ్ కాల్తో అన్నదాతలు సమస్యలు తెలియజేయాలి. రైతు దీక్షలో కిషన్ రెడ్డి పిలుపు. కిషన్ రెడ్డి ఏమంటున్నాడంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయిపోయింది. హామీలు పెద్దగానే చేశారు, గొప్పగానే చేశారు, వాగ్దానాలు మిగిలిపోయినాయి. ఈ రోజుకు ఏది రైతులకు ఏం చేయలేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పడం, అంటే ఓట్ల కోసం వస్తున్న పార్టీ నాయకులను మొత్తం ఏం చేస్తున్నా అంటే కార్యకర్తలను, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నిలదీయమని తెలంగాణ రాష్ట్ర పరంగా మొత్తం అందరినీ రెచ్చగొడుతున్నాడు. ఎవరు? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తర్వాత మిస్డ్ కాల్తో అన్నదాతలు సమస్యలను తెలియజేయాలి. మిస్డ్ కాల్తో అది అన్నదాతలను ఎట్లా తెలియజేస్తారో మరి అది ఆయనకే తెలియాలి. రైతు దీక్షలో కిషన్ రెడ్డి పిలుపు. ఈయన దొంగ దీక్షలు చేస్తాడని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి మాకు ఖజానానే లేకుండా మేము పనిచేస్తున్నాము, ఖజానా ఉన్నన్ని రోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీని ఏం అడగలేదు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తిరిగి ఇప్పుడు మళ్ళీ 4 నెలలు కాలే మాయంబడి పడ్డావు, అయినా మేము నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నాం. ఈ కిషన్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు భాజపా పోరాటం చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంటే భారతీయ జనతా పార్టీ పదే ఏం చెప్తుందంటే, మీరు ఇచ్చిన వాగ్దానాలు మిగిలిపోయినాయి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికైనా మీ వాగ్దానాలను నెరవేర్చలేదు. పదే ఆ పేరుతో ఇచ్చిన హామీలు మొత్తం అక్కడే ఉన్నాయి, ఏడేసిన గొంగడి ఆనే ఉన్నది. తర్వాత భాజపా పోరాటం చేస్తుంది, మీరు ఇయ్యకున్నా మిమ్మల్ని మాత్రం వదిలే సమస్య లేదు, నానా రకాలుగా మొత్తం ధర్నాలు చేస్తాము, తర్వాత రైతు బంధును పాటిస్తాము, కానీ మిమ్మల్ని మాత్రం వదలము, మీరు ఇచ్చిన హామీలు మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని కిషన్ రెడ్డి చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే కొత్త హామీలతో ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో 4 నెలలు అయిపోయింది కాబట్టి, ఓటమి కాకుండా గెలిచిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో మళ్ళా ఓట్లు అడగడానికి వస్తున్నారు, అవి మీరు నిలదీయండి అనేసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ మొత్తం నిలదీయాలి మళ్ళీ ఓట్లు అడగడానికి. తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా రైతులకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ కూడా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే పద్ధతిలో లేదన్నారు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా 10 సంవత్సరాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. అదేవిధంగా వాళ్ళు ఆ విధంగా మోసం చేసినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళా 4 నెలల నుంచి ఇది రైతులనే మోసం చేస్తున్నారు. ఈరోజు రెండే చేను బీడే అన్నట్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తము ఎద్దేవా చేస్తున్నది. ఎవరిని? బీఆర్ఎస్ పార్టీని అండ్ కాంగ్రెస్ పార్టీని. వచ్చి 4 నెలలు అయినా వాళ్ళు 10 ఏళ్ళు చేయలేదు, వీళ్ళు 4 నెలలు చేయలేదు అనేసి రైతులకు మొత్తము క్లియర్గా అన్యాయం చేసిందని, కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితిలో లేదని కిషన్ రెడ్డి చెప్తున్నారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో రైతుల సమస్యలపై కిషన్ రెడ్డి రైతు దీక్ష నిర్వహించారు. సోమవారము భాజపా రాష్ట్ర కార్యాలయంలో రైతుల సమస్యలపై కిషన్ రెడ్డి ఏమంటున్నారంటే, రైతు దీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మొత్తం ప్రశ్నిస్తున్న రైతు ఒక్కటికి నెరవేర్చలేదని దీక్ష నిర్వహించారు. అది కిషన్ రెడ్డి. తర్వాత కాంగ్రెస్ గ్యారంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో నిర్వహించిన దీక్షలో రైతులతో పాటు భాజపా ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి అండ్ భారతీయ జనతా పార్టీలో కొందరు నాయకులు అందరు కలిసేసి కాంగ్రెస్ను మొత్తం నిలదీసి ఇప్పుడు ఈ గ్యారంటీల గురించి, ఈ సమస్యల గురించి మొత్తం సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో అడగడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఎవరున్నా అండ్ బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, మా ఇచ్చిన మాట రైతులకు నెరవేర్చుకోవాలి. మీరు ఇప్పటికే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు అడిగి గెలిచారు, తర్వాత ఇప్పటికిన మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో ఇదిగిన జూటా అవుతుందా, మళ్ళీ రైతులను మోసం చేస్తారా అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మోసం చేస్తే మళ్ళా పుట్టగతులు ఉన్నాయని రాష్ట్ర ప్రజలు అంటున్నారు అండ్ ప్రతిపక్షాలుగానే అంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని రైతులకు అతి తొందరలోనే నెరవేర్చాలి, ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలి.